హైదరాబాద్లో దొంగ నోట్లు చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితుల్ని బాలానగర్ ఎస్ఓటీ అల్లాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 150 సార్లు వెబ్ సిరీస్ చూసి దొంగ నోట్లు ముద్రించడం ప్రారంభించినట్లు గుర్తించారు. అల్లాపూర్ సిఐ శ్రీపతి ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లాకు చెందిన వనం లక్ష్మీనారాయణ కొన్నాళ్ల క్రితం నగరానికి వలసొచ్చారు. బోడుప్పల్లోని మారుతీనగర్లో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇతడిపై గతంలో కొన్ని పోలీసుల కేసులు కూడా నమోదయ్యాయి. వరంగల్ జిల్లాకు చెందిన మరో ప్రైవేటు ఉద్యోగి ఎరుకల ప్రణయ్ కుమార్ ఇతడికి మిత్రుడు. ఇటీవల ఆర్థిక పరిస్థితి దిగజారడంతో లక్ష్మీనారాయణ దొంగ నోట్ల చెలామణికి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఇంటర్నెట్లో సెర్చ్ చేసి దొంగ నోట్ల ముద్రణకు సంబంధించిన ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్ గురించి తెలుసుకున్నాడు. ఓటీటీలో ఈ సిరీస్ను 2 నెలల్లో 150 సార్లు చూశాడు. దొంగ నోట్ల ముద్రణకు కావలసిన సరంజామా అంతా సమకూర్చుకున్నాడు. ప్రణయ్ కుమార్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తొలి విడతగా 3 లక్షల విలువైన దొంగ నోట్లు ముద్రించి జగద్గిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో అతడితో చెలామణి చేయించాడు. తొలి ప్రయత్నం సఫలం కావడంతో మరోమారు దొంగ నోట్ల చెలామణికి రెడీ అయ్యాడు. ఈ క్రమంలో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పదంగా ఉన్న లక్ష్మీనారాయణ, ప్రణయ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేయగా ప్రింటర్, ల్యాప్టాప్, ఇతర ముద్రణ సామగ్రి కూడా లభించాయి. దొంగ నోట్లు ముద్రిస్తున్న గదిలోకి లక్ష్మీనారాయణ తన కుటుంబ సభ్యులను కూడా రానియకుండా తాళం పెట్టేవాడని పోలీసులు తెలిపారు.